ఇకపోతే శభాష్ శ్రవణ్ మంటల్లో చిక్కుకున్న కుటుంబాన్ని కాపాడిన ట్రాఫిక్ కానిస్టేబుల్. ఎర్రమంజిల్లోని ఓ అపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదం. నా పని కాదు కదా నాకెందుకులే అని ఊరుకోలేదు అతడు. ధైర్యంగా ముందడుగు వేసి మంటల్లో చిక్కుకున్న కుటుంబాన్ని కాపాడాడు. వివరాల్లోకి వెళ్తే శుక్రవారం పంజాగుట్ట ఎర్రమంజిల్లోని ఓ అపార్ట్మెంట్ 6వ స్థానంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ ఆ ప్రాంతాన్ని కమ్మేయడంతో 6వ అంతస్తులో కుటుంబం చిక్కుకుపోయింది. దీన్ని గమనించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ శ్రవణ్ కుమార్ అపార్ట్మెంట్ లోపలికి వెళ్లి ఇంటి తలుపులు పగలగొట్టి వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చాడు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కుటుంబాన్ని కాపాడిన కానిస్టేబుల్ శ్రవణ్ పై ప్రశంసలు వెలువెత్తుతున్నాయి. ఇది కూడా ఈ ప్రశంసలు అనేవి కూడా పూర్తి స్థాయిలో సోషల్ మీడియాలో వెలువెత్తుతున్నాయి తప్ప సుప్రీంకోర్టు చాలాసార్లు చెప్పింది, పోలీస్ అధికారులు కూడా చాలాసార్లు చెప్పారు, ప్రమాదం జరిగినప్పుడు ఎవరైతే ముందుండి ఆ ప్రమాదం నుండి కాపాడుతారో వాళ్ళందరికీ తగిన పారితోషికం ఇస్తాము, అలాగే వాళ్ళకి మంచి మర్యాద ఇస్తామని చెప్పి చెప్పింది. మరి ఇట్లాంటి కానిస్టేబుల్ ఈరోజు ప్రాణాలకు తెగించి ఒక కుటుంబాన్ని కాపాడిరు. మరి అట్లాంటి క్రమంలో అధికారులు వెంటనే స్పందించి కానిస్టేబుల్ చేసినటువంటి పని గొప్పగా ఉంది అని చెప్పేసి మాట్లాడి వాళ్ళకి అంటే వాళ్ళకు సంబంధించిన విషయంలో వాళ్ళ అధికారుల నుండి కనుక వాళ్ళకు ప్రశంసలు వచ్చాయంటే వాళ్ళు చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. కాబట్టి వీలైనంత వరకు అధికారులు కూడా ఈ విషయాల్లో వెంటనే స్పందించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఎందుకనంటే ఇవాళ శ్రావణ్ లాంటి వ్యక్తి ధైర్యంగా ముందుకు పడి ఆ ఎర్రమంజిలో కుటుంబాన్ని కాపాడినట్లుగా రేపటి రోజున ఇంకోళ్ళు కూడా పని చేయాలంటే అరే మనం ఎంత చేసినా అధికారుల నుండి ఎలాంటి ప్రశంసలు ఉండేరా ఎందుకు రాబోయే అనుకునే విధంగా ఉండకూడదు ప్రభుత్వం. మరి అట్లాంటి క్రమంలో తప్పకుండా శ్రవణ్ చేసిన దాన్ని అధికారులు మెచ్చుకోవాలి. వాళ్ళ పోలీసు వ్యవస్థ కూడా ఇట్లాంటి అధికారులు ఎవరెవరైతే మొత్తం ఒక సంవత్సరానికి ఎంతమంది ఇట్లాంటి పనులు చేసారో వాళ్ళందరినీ గుర్తించి అవసరమైతే జనవరి 26 లేదంటే డిసెంబర్ ఏదో ఒక రోజులో జూన్ 2 నాడు ఇచ్చేటువంటి విషయంలో కానీ తెలంగాణ ఏర్పడినటువంటి రోజు ఇచ్చేటువంటి అవార్డులు కానీ ఇట్లాంటి వాళ్ళకి తప్పకుండా ఒక మంచి బహుమానాన్ని కనుక ఇస్తే రానున్న రోజుల్లో వీళ్ళు కూడా ముందుండి పోరాటం చేసి అంటే ముందుండి పనిచేసినటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి తప్పకుండా ప్రభుత్వం అట్లాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇకపోతే నిర్మల్ జిల్లాలో కుటుంబం వెలివేత. కుల పెద్దల మాట విననందుకే హైటెక్ యుగమని ఆధునిక సమాజమని ఎన్నో గొప్పలు చెప్పుకున్నా ఇప్పటికీ బలహీనుడిని వెలివేతలు వికిరిస్తూనే ఉన్నాయి. కుల పెద్దలకు సహకరించడం లేదని నిర్మల్ జిల్లాలో ఓ కుటుంబాన్ని వెలివేసిన ఘటన ఇందుకు నిదర్శనంగా నిలుస్తుంది. నిర్మల్ జిల్లా రూరల్ మండలం చిట్యాల గ్రామంలో భూ వివాదానికి సంబంధించినటువంటి కులస్తులకు సహకరించడం లేదని గురడికాపు సంఘం పెద్దలు ఒక కుటుంబాన్ని వెలివేశారు. బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏదైనా ఈ గురుడికాపు సంబంధించిన సంఘానికి సంబంధించిన విషయంలో నిర్మల్ జిల్లానే కాదు ఆ పక్కన నుండి జగిత్యాల ఆ కోరుట్ల మెట్టుపల్లి అన్నిటికి సంబంధించిన విషయంలో నిత్యం వెలివేతలు జరుగుతూనే ఉన్నాయి. మరి అక్కడ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, అక్కడ అధికారులు ఏం చేస్తున్నారు, అక్కడ పోలీస్ శాఖ ఏం చేస్తుంది, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇట్లాంటి వెలివేతలు నిత్యం సాగుతూ ఉంటే వాళ్ళు తీసుకుంటున్న చర్యలు ఏంది అనే విషయాన్ని కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ గురడికాపు సంబంధించిన విషయంలో ఎట్లా ఉంటుందంటే ఒక వ్యక్తి ఎవరి మీద అత్యాచారం చేసినా కూడా ఆ అత్యాచారం చేసిన వ్యక్తి ఎవరో తెలిసినప్పటికీ కూడా ఆయన మీద ఎలాంటి చర్యలు తీసుకోవడం వాళ్ళ సంఘం పెద్ద మనుషులు వచ్చే కూర్చొని చెప్పాలి. ఒకవేళ ఆ అబ్బాయి మంచోడే ఈ అమ్మాయి తప్పు ఈ అమ్మాయిని తీసుకుపోయి సపరేట్ బొందబెట్టిపోరి అని చెప్పేది ఉంటే ఇక వాని మీద కేసులు పెట్టి ఉండదు ఏముండదు. ఎందుకనంటే ఒకవేళ అబ్బాయి మీద ఏమైనా పోలీస్ స్టేషన్లో కేసులు పెడితే ఆ కుటుంబాన్ని వెలివేస్తారు కాబట్టి ఆ కుటుంబాన్ని మొత్తానికి ఊళ్ళోకి రానియరు కాబట్టి ఆ గురడికాపు సంఘం కానీ అంటే ఒక్క గురడికాపే కాదు అక్కడ చాలా కుల సంఘాలు కూడా పరిస్థితి అదే. వీళ్ళు ఏం చేస్తారంటే ఏకపక్షంగా ఊరు నుండి వాళ్ళని వెలివేస్తారు. ఆ వెలివేత భయానికి ఎందుకు మనం ఊళ్ళకి వెళ్ళి పోవడం అని చెప్పేసి కనీసం కేసులు పెట్టేటువంటి పరిస్థితి లేదు. పోలీస్ స్టేషన్లో పోలీసులు కూడా మొన్న ఒక హత్యకు సంబంధించిన విషయంలో కూడా ఆ ముఖ్యంగా నిర్మల్ జగిత్యాల ప్రాంతంలో జరిగిన ఒక హత్యలో ఆ హత్యకు సంబంధించిన విషయంలో పోలీసులు కూడా ఈ విషయంలో మేము మాట్లాడతాం దీని మీద చర్యలు తీసుకోవాల్సిందే ఆ అబ్బాయిని అరెస్ట్ చేస్తామని చెప్తే కూడా అదంతా కుదరదు. మేము చెప్పినాం మా సంఘం తీర్మానం చేసింది మా కుల సంఘం తీర్మానం చేసింది మీరు వారి మీద కేసు పెట్టేటువంటి అవకాశమే లేదని చెప్పేసి మాట్లాడే పరిస్థితులు కూడా అధికారులు కానీ ఎమ్మెల్యే కానీ స్థానిక రాజకీయ నాయకులు కానీ మాట్లాడే పరిస్థితి లేకుండా ఈ కుల సంఘాల రాజకీయం నడుస్తుంది. ఈ కుల సంఘాల రాజకీయం వల్లనే ఈరోజు అక్కడ ఉన్నటువంటి రాజేష్ రేంజర్లు లాంటి నాయకులు కానీ కామ్లేని లాంటి నాయకులు కానీ ఎంతోమంది వాటికి సంబంధించిన విషయంలో పోరాటాలు చేస్తూ ఉంటే ఆ పోరాటాల విషయంలో వీళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి ఒక కుటుంబాన్ని వెలివేసేదంటే అక్కడ పోయి రాజేష్ రేంజర్లో ఉద్యమం చేస్తే ఆయన మీద కేసులు పెట్టి ఈరోజు జైలు పంపించిన పరిస్థితి చూస్తున్నాం. మరి అధికారులు చేయాల్సినటువంటి పని ప్రజాస్వామ్యవాదులు చేస్తూ ఉంటే ప్రజానాయకులు చేస్తూ ఉంటే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. మరి అధికారులు ఏం చేస్తున్నారు వీళ్ళ మీద కేసులు పెట్టి చేతులు దులుపుకుంటున్నారు. కానీ మరి ఇప్పటికీ ఆ నిర్మల్ జిల్లా ప్రాంతంలో కానీ జగిత్యాల కోరుట్ల మెట్టుపల్లి ఈ సిరిసిల్ల లాంటి ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి కుల వివక్షతోనే జరుగుతున్న వెలివేతల విషయంలో ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అనే విషయాన్ని కూడా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాం. తప్పకుండా ఇట్లాంటివి జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం.